జామ చెట్టుకు జామ పండ్లు కాస్తాయి, నారింజ చెట్టుకు నారింజ పండ్లు కాస్తాయి, దానిమ్మ చెట్టుకు దానిమ్మ పండ్లు కాస్తాయి, అరటి చెట్టుకు అరటికాయలు కాస్తాయి, బత్తాయి చెట్టుకు బత్తాయి కాయలు కాస్తాయి, ఈత చెట్టుకు ఈతకాయలు కాస్తాయి, తాటి చెట్టుకు తాటికాయలు కాస్తాయి. అంతే కదా. మరి ఈడ చూడుర్రి, ఇచ్చంత్రం పాడుగాను యాప చెట్టుకు యాపకాయలు కాయక ఏం కాయలు కాస్తున్నాయో. హాయిగా ఇప్పుడు సోషల్ మీడియా అభివృద్ధి చెందినప్పటికెళ్ళి ఏడేమైనా కూడా నిమిషాలల్లా ప్రపంచకం మొత్తం ఎరుకైతున్నది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఈ స్మార్ట్ ఫోన్ వాడుకుంటా ప్రతి ముచ్చటను అందరికి తెలిసేటట్టు నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. ఇక ఈ ముచ్చట చూడురుల్లా మస్తు ఆశ్చర్యపోతారు. చెప్పినా కదా ఆశ్చర్యపోతారని. నిజంగా అమేజింగ్, అన్బిలీవబుల్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ కదా నుల్లా. యాప చెట్టుకు యాపకాయలు కాయాల గాని మామిడికాయలు కాసుడేంది అని నేను మీరే కాదు లో ఈ ముచ్చట చూసిన వాళ్ళందరూ నోరెళ్ళబెట్టుకొని చూస్తున్నారు పొర్రి. ఇక అసలు ముచ్చట ఏంటంటే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ల పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధికారిక ఇంట్లో యాప చెట్టుకు గుత్తులుగా మామిడికాయలు కాసినాయి. ఇక ఈ ముచ్చటని మంత్రి ప్రహ్లాద్ సారు వీడియో తీసి సోషల్ మీడియంలో పోస్ట్ చేసుడుతోనే మస్తు చక్కర్లు కొడుతున్నదుల్లా. ఇక ఈ వీడియోకి మంత్రి సారు ఇవాళ నేను మా ఇంటి ఆవరణలో యాప చెట్టును చూసిన దానికి మామిడికాయలు కనిపించుడుతోని చూసి షాక్ అయినా. ప్రతిభ గల ఒక తోటమాలి కొన్నేళ్ల కిందట ఈ ప్రయోగం చేసి ఉంటాడని అనిపించింది. ఇది ఒక అద్భుతం అని చెప్పేటందుకు ఏమాత్రం తీసిపోదు అనే క్యాప్షన్ పెట్టిండు. అయితే మంత్రి ఈ ముచ్చటిని వ్యవసాయ శాస్త్రవేత్తలకు చెప్పుడుతోని వాళ్ళు వచ్చి యాప చెట్టును పరిశీలించి యాప చెట్టులా మామిడి కొమ్మ కూడా ఉందని నిర్ధారించిరటనుల్లా. అయితే కొన్ని మాటలు మామిడి పూత ఇంకో చెట్ల మీద వడుడుతోని మొక్కలుగా పెరుగుతుంటాయని చెప్పిర్రట ఆ శాస్త్రవేత్తలు. For more videos like this, subscribe Big TV channel.